గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా చాలా మందికి ఏటి సూతకం అనేది ఉంటుంది. అంటే ఇంట్లో. అయితే ఎవరైనా కాలం చేసినప్పుడు ఏటి సూతకం ఉన్నవాళ్ళు పూజలు గానీ, లేకపోతే ఎవరికన్నా వ్రతం చేసుకున్నప్పుడు బట్టలు పెట్టడం గానీ, ఇలాంటివి చేయొచ్చా, చేయకూడదా అన్న సందేహాలు ఈ మధ్య కాలంలో నేను కూడా విన్నాను. అంటే దానికి కొంచెం క్లారిటీ ఇస్తే. అంటే దానికి ఎవరెవరు ఎంతకాలం పాటించాలి అనేటువంటిది ఉంటుంది. ఇంట్లో వాళ్ళైతే సంవత్సర కాలం, అందులో ముఖ్యంగా 11 రోజులు మాత్రమే ఇంట్లో దేవతా సంబంధించిన కార్యక్రమాలు ఏది చేయరు. 11వ రోజు తర్వాత నుంచి చేసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే అందులో పర్టికులర్గా కంకణాలు కట్టుకునేటువంటి పూజలు చేయరు. కంకణం కట్టుకొని చేసే ఉంటాయి సార్, హోమాలు పెద్ద పెద్దవి, అలాంటివి చేయరు. పండగలు చేసుకోరు. నార్మల్గా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చక్కగా చేసుకోవచ్చు దీపారాధన. అయితే ఏంటంటే పండగలకు కొత్త బట్టలు కట్టుకోరు. నార్మల్ టైంలో మామూలుగా వస్త్రం కొనుక్కోవచ్చు, పండగలాగా చేసుకోరు ఆ సంవత్సరం పాటు. అంతేగాని నిత్యం చేసే దేవతారాధన, నిత్యం చేసే గాయత్రి, రోజు స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టడము, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ధర్మసింధు, నిర్ణయసింధు పుస్తకాల్లో ఉంది. అయితే ఏది సూతకం అని వచ్చింది కాబట్టి మనకి అగ్నిపురాణంలో ఎవరెవరికి ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటి చెప్పారు. నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను, నేను నోట్ చేసి పెట్టుకున్నాను కూడా యాక్చువల్గా. ఇది మొత్తం 24-25 పాయింట్లతో ఉంటుంది. ఇప్పుడే చెప్తాను మీకు. ఇప్పుడు ఇంటి పేరు గల వాళ్ళు ఉన్నారనుకోండి అమ్మా, ఇంటి పేరు గల వాళ్ళు ఎవరైనా మరణించారనుకోండి, చాలామందికి తెలియదు ఈ విషయం. మా ఇంటి పేరు సేమ్ ఇంటి పేరు అండి, మాకు సంవత్సరం ఉంటుందేమో అనుకుంటారు. ఓన్లీ 11 డేసే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 11 డేసే వాళ్ళకి, అది సేమ్ ఇంటి పేరు అయితే కనుక. అదేవిధంగా ఆ ఇంటి పేరు గల వాళ్ళు కూడా, ఎగ్జాంపుల్ 7 తరాలు దాటిపోయింది అనుకోండి ఉదాహరణకి, ఏది ఆ 7 తరాలు కనుక దాటితే ఇంక ఉండదు వాళ్ళకి సూతకం అనేటువంటిది. 7 తరాల వరకే ఉంటుంది ఆ సూతకం అనేటువంటిది. అలాగే అదేవిధంగా చిన్నపిల్లలు పళ్ళు రాకుండా చనిపోతారు కొంతమంది పిల్లలు. అలాంటి వాళ్ళకు కూడా చాలామంది తెలియక 11 రోజులు చేయాలనుకుంటారు. ఓన్లీ 1 డేనే చేయాలని చెప్తుంది శాస్త్రం. అగ్నిపురాణంలో విషయాలు ఇవన్నీ కూడా. ఓన్లీ కేవలం 1 రోజు మాత్రమే చేయాలి. అదేవిధంగా దంతాలు వచ్చాయి అనుకోండి, మా చిన్నపిల్లలు కానీ దంతాలు వచ్చాయి, ఒక డే 1 నైట్ కూడా చేయాలి. మొత్తం 24 అవర్స్ పాటించాలి దానికి. దంతాలు అంతే 11 డేస్ చేయరు చిన్నపిల్లలకి. అదొకటి. రెండోది ఏంటంటే కొంతమంది కొంచెం పెద్ద అవుతారు కానీ ఉపనయనం అవ్వదు అప్పటికి. ఉపనయనం అవ్వలేదు కానీ యాక్సిడెంటల్గా ఏదో గతించాడు పిల్లవాడు, అమ్మాయి అబ్బాయి అనుకుందాం. అలా అమ్మాయికి అయితే ఉపనయనం ఉండదు, అబ్బాయి అనుకుందాం. అప్పుడు 3 డేస్ ఉంటుంది, ఓన్లీ 3 డేసే ఉంటుంది. అర్థమైందమ్మా? గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మీరు ఉపనయనం అని అన్నారు, చాలా మందికి ఉపనయనం ఆనవాయితీ ఉండదు, అలా పర్టికులర్ ఏజ్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు, ఉపనయనం అవ్వలేదు అంటే 3 డేసే. 3 డేసే. 3 డేసే. ఉపనయనం అయితేనే 11 డేస్ పాటించాలి. ఓకే. అందులో పర్టికులర్గా జంజము ధరించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి 11 డేస్ జంజం. అసలు కొంతమందికి ఉపనయనం సంస్కారమే ఉండదు, వాళ్ళకి 5 డేసే మళ్ళీ. అది. అండ్ అలాగే ఉదాహరణకి ఒక స్త్రీ మొత్తుంది, ఆ అమ్మాయికి వివాహం అయిపోయి అత్తగారింటికి వెళ్ళిపోయింది. అక్కడ అనుకోకుండా సడన్గా డెత్ అయింది. అలాంటప్పుడు పర్టికులర్గా సూతకం ఉండదు వీళ్ళకి, తల్లిదండ్రులకు ఉండదమ్మా. మారిపోయింది కదా, ఉండదు ఇంకా వీళ్ళకి. చాలామంది తెలియక అయ్యో కూతురు కదండి ఉంటుందేమో అనుకుంటారు. అగ్నిపురాణంలో చాలా స్పష్టంగా చెప్పిన విషయాలు నేను నోట్ చేసుకొని చెప్తున్నాను, ఉండదు వారికి. అలాగే మనకు చూడండి సూతకం ఎలా ఉంటుందో జాతా శౌచము అంటారు. ఐడియా ఉందా? అంటే పుట్టినప్పుడు కూడా 11 డేస్ చేస్తారు, తెలుసా మీకు? అది ఐడియా చేస్తారు కదా. అలా ఇప్పుడు సర్వసాధారణంగా స్త్రీ ఏమవుతుంది, మెట్టి నుంచి పుట్టింటికి వస్తుంది. అప్పుడు వీళ్ళ ఇంట్లో ప్రసవనం జరిగినందుకు వీళ్ళకి 1 డే, వాళ్ళకి 11 డేస్ ఉంటుంది. అది హాస్పిటల్లో జరిగినా ఇంట్లో జరిగినా 1 డే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే కూతురు ఏదో అనారోగ్యంతో ఉందని ఇంటికి తెచ్చుకుంటారు. ఒక్కోసారి దురదృష్టవశాత్తు ఏదో అనారోగ్యం వికటించేదో సడన్గా డెత్ అయింది అనుకోండి, అంటే శాస్త్రంలో చెప్పారు ఇవన్నీ, వీళ్ళకి 3 డేస్ ఉంటుందట డెత్ అయిన తల్లిదండ్రులకి, వాళ్ళకి 11 డేస్ ఉంటుందట. అది. అండ్ అలాగే ఇంకొక గొప్ప విషయం చెప్పాడు అగ్నిపురాణంలో, ఏంటంటే అమావాస్య రోజు కనుక ఎవరైనా మరణించాడు అనుకోండి 1 డేనే చేయాలి.
ఎవ్వరు మరణించిన. వన్ డేనే అమావాస్యకి. అగ్నిదేవుడు సాక్షాత్ చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఓకే. అగ్ని పురాణంలో. అదేవిధంగా ఇది ఎవరు చెప్పారు అని చెప్పాడంటే, అగ్నిదేవుడు కూడా ఎవరు చెప్పారని చెప్పాడంటే యమధర్మరాజు చెప్పాడు ఈ విషయాన్ని. ఓకే. సాక్షాత్ యమధర్మరాజు. యమధర్మరాజు చెప్పాడట. అదేవిధంగా ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా దేశంలో ఉన్నాడు, ఏ యుఎస్ కంట్రీలోనో ఉన్నాడు, వాళ్ళ తాతగారు చనిపోయారు. ఆ అబ్బాయికి సమాచారం అందలేదు. ఫోన్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయాడు, సెల్ ఫోన్ లేదు, సంథింగ్ ఏదో డిస్టర్బ్ అయింది. 4-5 రోజుల తర్వాత తెలిసింది అనుకోండి. ఆ రోజు నుంచి ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, 4 రోజులతో కలిపేసి 11వ రోజు, అంటే ఉదాహరణకు 1వ తేదీ చనిపోయాడు, ఈయనకి 5వ తేదీ తెలిసింది, 11వ తేదీకి కదా అవుతుంది. అప్పుడు 11వ తేదీ వరకు మిగిలిన రోజులు చేసుకోవాలి, అంతేగాని ఆ రోజు నుంచి మళ్ళీ 11 డేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి చుట్టం చూపుకొని వచ్చి పుసుకొని చచ్చిపోతాడు. మనకు సంబంధం ఉండదు, కానీ ఎవరో వచ్చారు మొత్తం మీద, వేరే ఇంటి పేరు ఏదో పోతాం చుట్టాం. అప్పుడు ఆ ఇంటి వారు పర్టికులర్గా 3 రోజులు చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కాబట్టి. ఎందుకంటే ఆ ఇది ఉంటుంది. అంటే ఎందుకు అంటే ఏదో రుణం ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి, లేకపోతే మన ఇంట్లోకి వచ్చి ఎందుకు చచ్చిపోయాడు అనేటువంటిది అనమాట. అట్లా. అండ్ అలాగే మరొకటి ఏంటంటే, శాస్త్రంలో గురువుకి ఎంత పెద్ద పాత్ర ఇచ్చారంటే, గురువు గారు మీకు నేర్పినటువంటి మంత్ర గురువు ఎవరు ఉంటారు కదా, వారు ఇదైతే కూడా 3 డేస్ తీసుకోమని చెప్పారు. 3 డేస్ సూతకం ఉంటుందట. ఓకే. అదేవిధంగా ఉదాహరణకి ఈ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తాతగారు ఎవరో ఇదయ్యారు, ఉదాహరణకి తెలియలేదు. ఒక 6 months తర్వాత ఇంటికి వచ్చాడు, అప్పుడు తెలిసింది. అప్పుడు 3 డేస్ కంపల్సరీ, సంవత్సరం లోపల ఇంటికి వస్తే 3 రోజులు ఖచ్చితంగా పాటించాలి తాతగారి విషయంలో. గ్రాండ్ పేరెంట్స్ తాతగారు కావచ్చు, అమ్మమ్మ నాన్నమ్మ ఎవరైనా కావచ్చు. అలాగే కొంతమందికి చూడండి మిస్క్యారేజెస్ అవుతుంటాయి, చాలామందికి తెలియదు. మిస్క్యారేజ్ ఎన్నో నెలలో అయితే అన్ని రోజులు అమ్మాయికి ఉంటుంది, భర్తకు ఉండదు. మళ్ళీ అన్ని రోజులు పాటించాలి. 11 రోజులు. ఒక నెలలో పోతే 1 రోజు, 2 నెలలు పోతే 2 నెలలు, 3 నెలలు పోతే 3 రోజులు, అట్లా పాటించాలి. సగోత్రీకులు అంటారు, ఒకే గోత్రం ఉన్నవాళ్ళు, వాళ్ళకి స్నానం చేసుకుంటే సరిపోతుంది. మా గోత్రం వాళ్ళ గోత్రం ఒకటేనండి, కానీ తెలిసింది ఇలా గతించారని, స్నానం చేస్తే సరిపోతుందని చెప్పింది శాస్త్రం. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, మనకి దుష్ట నక్షత్రాలు అని కొన్ని ఉంటాయి, అలాంటప్పుడు మాత్రం ఇల్లు మారాలని చెప్పింది శాస్త్రం. అండ్ అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, ముత్తాతగారో తాతగారో మరణించారు, మరణించిన 4-5 రోజులకి వాళ్ళ భార్య నానమ్మో అమ్మమ్మో ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు మరి ఇది 11 రోజులు అది 11 రోజులు చేయాలంటే అలా ఏం చెప్పలేదు. ఇందులోనే ఆ 11 రోజులు అయిపోద్ది, ఈ 11 రోజుల్లోనే అది కంప్లీట్ చేసేసుకోవచ్చట. అంతేగాని మళ్ళీ దీనికో 11 రోజులు మళ్ళీ దానికో 11 రోజులు చేయాల్సిన పని లేదు అని చెప్తుంది శాస్త్రం. 11 days లోపు అయితే 11 days లోపల అయితే మొత్తం మీద 11th day నైట్ వరకు కూడా చూసుకోవచ్చు. ఓకే. అంతేగాని అయ్యో ఇది మళ్ళీ ఇక్కడ ఒక 5-6 రోజులు అయిందండి, లేకపోతే ఏదో 10 రోజులు సాగింది మళ్ళీ అది మళ్ళీ 12 రోజులు చేయక్కర్లేదట, శాస్త్రంలో ఉంది. అంటే చాలా మందికి జరుగుతుంటాయి కదమ్మా అలాగా. అందుకని అగ్నిదేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, జాతా శౌచము మృతా శౌచం అని చెప్పుకున్నాం. మృతం అంటే చనిపోయింది, జాతం అంటే పుట్టినప్పుడు కూడా 11 రోజులు ఉంటుంది ఆ శౌచం అనేటువంటిది. కానీ ఎప్పుడైనా చనిపోయారు కానీ పుట్టారు ఎవరైనా, అంటే ఉదాహరణకి తాతగారు చనిపోయారు, మనవరాలకి కొడుకో కూతురో పుట్టారు, ఉదాహరణకి మనవడికి పుట్టాడు అనుకుందాం, మనవడికి పుట్టాడు అనుకుందాం. అప్పుడు దీనిదే దాన్ని కలపకూడదు. మరణానికి కలిపవచ్చు కానీ మరణానికి కలపకూడదు. అది. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులో కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే అమ్మ, ఎవరో అంటే ఒక్కొక్కసారి మీరు చూడండి, ఒక వ్యక్తి ఒక్కడే సింగిల్గా ఉంటారు, వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏ విదేశాల్లో ఎక్కడో పోయి సెటిల్ అవుతారు, ఈ ఒక్క మనిషి అలా ముసలయ్యి కూడా చూంటారు. సడన్గా ఒక్కోసారి డెత్ అయిపోయింది కానీ తెలియదు ఎవరికి, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ అది కుళ్ళిపోతుంది ఒక్కోసారి.
అలాంటప్పుడు చాలా రోజులు అయిపోతే దానికి ప్రత్యేకంగా దహన సంస్కారాలు ఏమీ అక్కర్లేదని చెప్పాడు. ప్రత్యేకంగా దాన్ని ఎక్కడైనా సరే నీళ్ళల్లోనో లేకపోతే ఎక్కడైనా బాధ పెట్టేసేయచ్చు అంతే. ఎందుకంటే అంటే దీనిలో ఎంత సైంటిఫిక్గా కూడా ఆలోచించారు మన ఋషులు అనిపిస్తుంది అగ్నిదేవుడు కానీ. ఎందుకంటే దాని నుంచి కొంత ఇది వస్తుంది కదా, కుళ్ళిపోయినటువంటి శవంతో. ఇప్పుడు ఆ రోజు చనిపోయారు అంటే ఆ రోజు వన్ డే అయితే అంత ప్రాబ్లం ఉండదు, దానివల్ల ఇబ్బంది రాదు. కానీ దీనివల్ల ఇబ్బంది రావచ్చు కదా అని చెప్పి అవన్నీ ఏం చేయక్కర్లేదు అని చెప్పాడు. ఇంక తర్వాత ఆ గయ్యలోనూ అక్కడ దానికి సంబంధించి చేసుకోవచ్చు. ఓకే. అయితే గురుగారు మీరు ఇప్పుడు ఎవరెవరికి ఎంతకాలం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు తండ్రో లేకపోతే తాతగారో గతించారని అనుకుంటే 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఇప్పుడు పెద్దవాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా వాళ్ళు కూడా పండగ చేసుకోకపోవడం ఇవన్నీ ఉంటాయా? ఉంటుంది. సో వాళ్ళు కూడా తండ్రే కదమ్మా, సొంత తండ్రి కదా, కన్న తండ్రి కదా. కన్న తండ్రి కన్న తల్లి అనేప్పుడు వీళ్ళందరికీ వర్తిస్తుంది. కాకపోతే అతను ప్రత్యేకంగా కార్యక్రమం చేశాడు పెద్దతను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.